శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్పై అఖిల పక్షాల భేటీ. ఆపరేషన్ సింధూర్ మాకు ఊరటనిచ్చింది. పహల్గా మృతుడు మధుసూదన్ కుటుంబ సభ్యులు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్. ఏపీ కేబినెట్ భేటీ 31 అంశాలపై చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే, పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. మన భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటాక అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్రస్థావరాలపై దాడి చేయడంతో దేశమంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాధ్యాయ, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశాన్ని వినిపించారు. देखिए, मीटिंग में जो उन्होंने कहा वो हमने सुना. देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है रक्षा के विषय में, हम उसको अब नहीं कह सकते हैं, ये उन्होंने कहा. तो हम सभी जितने भी पार्टी के लोग थे सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे. बस पीएम नहीं थे इस बैठक में. नहीं, ये तो लास्ट टाइम भी हाजिर नहीं थे, इस बार भी नहीं है. ठीक है, ये उनकी मंशा है कि वो समझते हैं पार्लियामेंट के ऊपर है वो, तो ठीक है, जब वक्त आएगा पूछेंगे. लेकिन अब संकट की घड़ी है, इसमें कोई हम किसी को क्रिटिसाइज नहीं करना चाहते. धन्यवाद.
पूरा सपोर्ट दिया हमने। खारगे जी ने कहा वो सही है कि ऐसी चीजें जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट। ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 31 అంశాలపై మంత్రివర్గం చర్చలు జరిపింది. ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న అంశంపై ప్రత్యేకంగా చర్చించగా, ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై మాట్లాడారు. అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో మంత్రి లోకేష్, సత్యకుమార్, పయ్యావుల కేశవులు ఈ భేటీకి హాజరు కాలేకపోయారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకోండి, ఎవరిని వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టమని, అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కేవలం వైఎస్ఆర్ని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ 20 మంది ఇక్కడ నుంచి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 15 మంది గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 5 మంది మాత్రమే గెలిచారు. పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడి నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడు ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో. అయినా కూడా ఆ 15 మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు, కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే 29 మంది కౌన్సిలర్లకు గాను 24 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు. మరి 29లో 24 మంది వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 4 మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు. మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి. ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తుంది, అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం, అన్ని కార్పొరేషన్లు మనమే గెలిచాం. 2 మున్సిపాలిటీలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. తాడిపత్రిలో వాళ్ళు 18, మనం 16. వాళ్ళకు మనకు తేడా 2 కౌన్సిలర్లు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ 2 కౌన్సిలర్లు లాగేయాలని మన ఎమ్మెల్యే. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పాలనలో భారత్ సురక్షితంగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Terrorism is against humanity and it should not be tolerated. We live in a civilized society, and something that destroys the values of civilian society like terrorism, militancy,
and mindless violence will have to be shown their place. And India has been wise in just targeting only the terrorist camps who are not ready for any reasoning or dialogue. They are doing the right thing, and the Prime Minister has many times said it's not the time for war, but that doesn't mean that we simply tolerate terrorist attacks again and again and again. At this time, I would also like to tell the people of this country and elsewhere who have a lot of anxiety and tension about the war, so be calm, have patience. The country is in good hands. Prime Minister Narendra Modi ji is taking wise decisions. So have this confidence. Just pray. Om Shanti. ఉగ్రవాదులను మట్టుబెడుతూ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చర్య తమకు కొంత ఊరటనిచ్చిందంటూ మధుసూదన్ భార్య తనయుడు భావోద్వేగానికి గురయ్యారు. I am not in a current state to follow the news and all. Just before I heard that there was an operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all are shattered now. Okay, this may be at least for all of us. It is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and these terrorists happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know, you people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వెళ్లి యుద్ధాన్ని ఆపుతానంటూ మీడియా సమావేశంలో తెలియజేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద తనది అంటూ పేర్కొన్నారు. ఆదివారం పాకిస్తాన్ వెళ్తానని, వెళ్లి వారితో మాట్లాడి యుద్ధాన్ని ఆపుతానని వెల్లడించారు. ఇక టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసిందని, ఆపరేషన్ సింధూర్ను వద్దని వారించినట్లు వ్యాఖ్యానించారు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి. 2002 జూన్లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిశా. వాళ్ళు కూడా వాళ్ళ గారు 2 దేశాల్ని ప్రేమించిన వారు మీరొక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరొక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిందని అన్నారు. బలహీనపరచాలని
నా మీద బలప్రయోగం చేయాలని, నా మీద అవినీతి ఆరోపణలు వేసి నన్ను పలుచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను యాక్టివ్గా ఉండకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఆ 2 పత్రికలు పతాక శీర్షికలో నా గురించి రాయటం జరిగింది. ఇలాంటి ఉడుత బెదిరింపులకు బెదిరేవాణ్ణి నేను కాదు. 2004లో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసినప్పుడు నక్సలైట్ల యొక్క ప్రధానమైనటువంటి అజెండాలో ఒక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ వేలాది ఎకరాలలో పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు, పొరంబోకు స్థలాలను ఆక్రమించినాడు. ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం తీసుకోవాలా అన్నటువంటి నిర్ణయం. దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఆ రోజున జరిగింది. రామోజీరావు ఏమాత్రము కూడా స్పందించిన వందలాది ఎకరాలను ఆక్రమించినటువంటి రామోజీరావు ఈ రోజున వాళ్ల కొడుకు కిరణ్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక నేను ఒక పెద్ద భూ కబ్జాదారుడుగా చిత్రీకరించి నన్ను బలహీనపరచాలనంటే నేను భయపడేవాడిని కాదని, నా మీద ఏ విచారణైనా చేసుకోవచ్చును, నేను ఎక్కడా కూడా భూముల్ని ఆక్రమించలేదు, అలా పొరంబోకు భూములు ఉంటే ఆనందంగా తీసుకోవచ్చును అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నా. ఇలాంటివి నా మీద భవిష్యత్తులో మరిన్ని పెరుగుతాయి. నన్ను ఒక నేరస్తుడుగా, నన్ను ఒక హంతకుడిగా, నన్ను ఒక నీచుడిగా, అవినీతిపరుడుగా అనేక ముద్రలు వేసి ఈ 4 ఏళ్లు ఖచ్చితంగా ప్రతిరోజు నా మీద పేపర్లలో రాస్తాయి అన్నటువంటి విషయం చంద్రబాబు గారిని కూటమిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నన్ను ఆ రకంగా బదనాం చేయటానికి ప్రయత్నం చేస్తాయన్నటువంటి విషయం తెలిసే నేను మరింతగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పోరాటం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాను. నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడే నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఇవాళ పర్యటించారు. యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే పనిలో లోకేష్ బిజీగా ఉన్నారు. లోకేష్ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి మరో మెగా పెట్టుబడి వచ్చింది. సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు ఈరోజు మే 8న భూమి పూజ చేశారు. Here I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf, and we will work hard together a successful project. And I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I wouldn't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sri City, and we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched, we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister, this factory also gives me new challenges of giving you trained manpower, cutting-edge quality leadership. We will work with your leadership to deliver that. And together, let's build not just machines, but dreams, not just products, but possibilities. So I'd like to thank the entire LG leadership for coming here.
all the way from Korea. It means a lot. Rest assured, over the next 4 years, we will work on getting direct connectivity to our international airport here in Tirupati to make your journey more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young MP. He's the youngest cabinet minister in the history of India. So I'll definitely put this request in front of him and I'll task him in connecting our great nations from Tirupati. I would like to thank all of you for being here. I would like to thank all the MLAs of the districts for coming here. This project represents the possibilities in our own constituencies. All of us need to work hard. It's not just about one minister or one district collector. All of us should work hard in attracting investments and transforming our own constituencies. And as we are competing with other states, I believe now assembly constituencies also should compete amongst each other in attracting investments to your own constituencies and our great state and our great nation. With this, I would like to thank all of you. వైసీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఐటీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రసన్న బోస్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ లేకపోతే వైసీపీ లేదంటూ జగన్ నాయకత్వాన్ని కించపరుస్తూ శ్రీనివాసరెడ్డి మాట్లాడారని ఆరోపించారు. నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అధిష్టానం దృష్టి సారించాలని అన్నారు. మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాట్లాడినటువంటి వ్యక్తి మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఒక కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన మాట అది. మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేదు అని చెప్పి ఆయన చెప్పడం ఒక ఆయన ఉద్దేశమే కనుక అయితే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో, జగన్మోహన్ రెడ్డి గారి యుక్తితో, ఆయన ఇచ్చినటువంటి సాక్రిఫైస్ తోటి ఆయన ధైర్యంగా పార్టీ పెట్టి ముందుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలోకి కూడా ఈ రోజున పార్టీని తీసుకుని వెళ్ళడం జరిగింది. చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి, కనుమరుగు కూడా అయిపోయినాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనతి కాలంలోనే ప్రతి గ్రామంలో ప్రతి గల్లీ కూడా ఒక కార్యకర్త కానీ ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి ఒక వ్యక్తి లేకపోతే ఇక్కడ పార్టీ లేదని చెప్పి చెప్పడం అంటే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కూడా మాకు తెలియదు, మాకున్న నాయకుడు ఇక్కడున్న నాయకుడు తప్ప వేరే వ్యక్తులు మాకు నాయకులు కాదని చెప్పడం వీళ్ళ ఉద్దేశం నాకు అర్థం కావట్లా. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్య అవుతుందా అనే దాన్ని కూడా నేను భావిస్తా ఉన్నా. దీని మీద పార్టీ సంబంధించినటువంటి ఎలాంటి వ్యక్తులు ఎలాంటి వ్యవహారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా నేను ఈ జిల్లాకి సంబంధించిన గత 12 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుంచి జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షుడిగా పనిచేసే స్థాయి వరకు వెళ్ళాను. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నాకు కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా మా పదవులను తీసేసి పక్కన పెట్టారు. నా పదవే కాదు, బీసీసీఎల్ అధ్యక్షుడి పదవి, రైతు విభాగం అధ్యక్షుడి పదవి, ఐటీ వింగ్ అధ్యక్షుడిగా నా పదవిని 3 పదవులు మైలవరం నియోజకవర్గం నుంచి జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షుడి తరఫు నుంచి మమ్మల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది 2021-22 సంవత్సరాల కాలంలో. ఆ తర్వాత మేము గత 3 సంవత్సరాల కాలంగా ఈ పార్టీలో ఈ పదవుల్లో మేము కొనసాగుతూ వస్తున్నాం. పార్టీలో అనునిత్యం పార్టీ కోసం పనిచేసాం. పార్టీ క్రమశిక్షణ ఎక్కడ తప్పలేదు, పార్టీ లైన్ కూడా మేము ఎక్కడ తప్పి పనిచేయలేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇటీవల జరిగినటువంటి సమన్వయకర్తల మార్పుల్లో భాగంగా ఇటీవల కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు పార్టీలో ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళ స్థానంలో కొత్త వ్యక్తులు ఏమని చెప్పేసి పార్టీ హైకమాండ్ నుంచి సమాచారం వచ్చినట్టుగా మాకున్న సమాచారం మేరకు అంతవరకు జరిగింది. కానీ ఎక్కడ కూడా మాకు సమావేశాలకు పిలుపులు లేవు, సమావేశాలకు మాకు ఇంటిమేషన్ ఉండట్లేదు. రకరకాల కారణాలతో మాకు ఇంటిమేషన్ కూడా లేకుండా మాకున్నటువంటి పదవులు తీసేయడం జరిగింది. మేము బాధపడుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిపించాలంటే ఖచ్చితంగా పార్టీలో మేమంతా 2014లో ఎలాగ జోగి రమేష్ గారి కోసం పనిచేశామో, 2019లో ఎలాగైతే కృష్ణప్రసాద్ గారి కోసం పనిచేశామో, 2024లో సన్నాలి తిరుపతి గారి కోసం ఎలా పనిచేశామో, రేపు 2029లో కూడా ఖచ్చితంగా జోగి రమేష్ గారు నిలబడ్డా ఇంకొకరు ఏ వ్యక్తి నిలబడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.